నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముహూర్తం అంటే మనకి ముహూర్తం అంటే ఎంత పెద్ద అంటే మంచి కావాలన్నా చెడు చేయాలన్నా ముహూర్తం అనేది ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వాళ్ళ రాసుల్లో అంటే ఇప్పుడు రాహుకాలం ఏది మంచి కాలం ఏది అని చూసుకొని మొత్తం కూడా అడుగు పెడుతున్న పరిస్థితి. ఎలా అంటే ఆఫీస్లో 9 కల్లా ఆఫీస్లో ఉండాలి, కానీ ఇప్పుడు ముహూర్తం నాది బాగుందా బాగాలేదా అని చూసి ఆఫీస్కి వెళ్తున్న పరిస్థితి. అది మంచైనా చెడైనా అంటే ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు అంటే భోజనం చేయాలి అన్నా లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళాలి అన్నా చిన్న చిన్న పనులకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ముహూర్తం చూసుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అయితే ముఖ్యంగా దీనిలో మంచి క్వశ్చన్ ఇది, ముహూర్తం అనే దాని గురించి. మనకి చూసినట్టయితే ముహూర్తాలు ఎలా ఉంటాయంటే సీతారాముని కళ్యాణం సినిమా పేరు కాదు, రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇది మనకి ముహూర్త బలంతోనే జరిగింది. అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అవును, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే ఈ నవమి రోజున ఈ కళ్యాణ మహోత్సవం జరగటం, అభిజిత్ లగ్నం అవ్వటం, అదే లగ్నానికి పట్టాభిషేకం అవ్వటం, ఇది చాలా ప్రాసిద్ధి. కొన్ని తరాలు కాదు, కొన్ని యుగాల పాటు ఇప్పటికి కూడా మనము చెప్పుకుంటూ ఉన్నాం. కలియుగ సైతం కూడా మనము సీతారాముల కళ్యాణం గుర్తుపెట్టుకొని వాళ్ళని లెజెండ్లుగా మనం తీసుకొని మనము ఈ రోజు కూడా వారి యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి విధానానికి మనం ఉన్నాం. అంటే అది ముహూర్త బలం అని మనం చెప్పుకోవాలి. కొన్ని ముహూర్తాల్లో సమయం కొన్ని ఆచరణలు లేకపోవడం వలన పెళ్ళిళ్ళు కొన్ని పెటాకులు అయిపోయినాయి ఉన్నాయి. కొన్ని రకాలుగా ముహూర్తాలు బాగాలేకపోతే పిల్లలు పుట్టకపోయినాడు, ఆస్తులు తగదలవుతున్నాయి, పుట్టినటువంటి సమయం బాగాలేకపోతే ఆ గ్రహరీత్యా గ్రహదోషాలు చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మన యొక్క నమ్మకం, అలా జరుగుతాయి. కాబట్టి ఆ ఒక ముహూర్త బలం అనేది ఏంటి అంటే గ్రహాలు కొన్ని ఉంటాయి, గ్రహాలు ఛాయాగ్రహాలు ఇలా చాలా ఉంటాయి. ప్రకృతిలో మనకు ఒక లగ్న పత్రికను ఉండిద్ది, అంటే లగ్న సూచిక. అంటే లగ్న పత్రిక అంటే మన పెళ్ళిళ్ళు పిలుస్తాం, అది లగ్న పత్రిక అంటాం. కానీ లగ్న పత్రిక అంటే అది కాదు. గ్రహాలు ఏవైతే అనుకూలంగా సమయాలు ఉంటాయో ఈ గ్రహాలన్నీ కూడా కూటమిగా ఏర్పడి ఏ గ్రహంకి పనికొస్తుంది. ఇప్పుడు మనలో మానవాళిలో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, ఇలా ఉంటారు కదా. గ్రహాల్లో కూడా అలా ఉంటాయి. మిత్రము ఉంటుంది, దాని సబ్స్టిట్యూట్ ఉంటుంది, లేకపోతే కలిసి వచ్చేలాగా ఉంటుంది. అలాగా చాలా రకాల ఫ్రెండ్స్ ఉంటారు. గ్రహాలన్నీ కూడా అలా ఉంటాయి. సూర్యునితో కలిసినటువంటి గ్రహాలు ఏమున్నాయి, గురువుతో కలిసినటువంటి గ్రహాలు ఏమున్నాయి, మన కార్యక్రమం ఏం చేస్తామో దానికి తగ్గటువంటి గ్రహాలు ఏమున్నాయి, మనం ఏ గోచారంలో పుట్టామో దీనికి తగ్గట్టు మంచి గ్రహాలు ఏమున్నాయి, ఇవన్నీ చూసుకున్నట్టయితే మంచి ముహూర్తం అవుతుంది. అదే కనుక చెడు ముహూర్తం, రాహుకాలం ఇలాంటి వాటిని అనుకోండి, అవి ఏంటంటే కొంతమేర ఇబ్బంది కలిగేటువంటిది. ఇప్పుడు రాహుకాలంలో గృహప్రవేశం అయిందనుకోండి, ఆ ఇల్లు అగ్నికి ఆహుతి అయిపోద్ది. ఇప్పుడు గుళిక కాలంలో గృహప్రవేశం అనుకోండి, దొంగతనాలు జరుగుతాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో గృహప్రవేశం అనుకోండి, అట్లా అగ్ని ఆహుతి అవుతుంది. లేకపోతే ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంటారు. అలానే మరి రేవతి నక్షత్రంలో గృహప్రవేశం అనుకోండి, వరదల్లోనూ వాగుల్లోనూ కొట్టుకుపోవటం, లేకపోతే ఇంట్లో ఎప్పుడు స్ట్రెస్ ఫీల్, ఎమోషన్స్కి ఏడవటము, ఇట్లా వారి యొక్క నక్షత్రాన్ని సరిపడిగా గృహప్రవేశం అనుకోండి, ఆ నక్షత్రం మంచిదైతే అప్పుడు అంటే వారిద్దరి మధ్య మైత్రి అని ఉంటుంది. ఈ మైత్రి సరిగా ఉందా లేదని కూడా చూస్తారు. ఒక పెళ్లిళ్ళలో కంపాటబిలిటీ కాదు, ప్రతి దాంట్లోనూ కంపాటబిలిటీ చూడాలి. ఒక ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, వాడి నక్షత్రానికి వీడి నక్షత్రానికి పడదు. కూర నక్షత్రాలు అంటారు, రాక్షసాలు అంటారు, దైవ నక్షత్రాలు అంటారు, దైవగుణం అంటారు, ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనము పరిగణలో తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మరీ మొండిగా మూర్ఖత్వంగా కొన్ని చేయకూడదు. ముహూర్తాలు కొన్నిటికే చూసుకోవాలి. మనం జాబ్లోకి వెళ్తున్నామా, ప్రతిరోజు చూసుకునే అవసరం లేదు. ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళేదాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ మొదటి రోజు చూసుకుంటే సరిపోతుంది. చదువుకునేందుకు కాలేజీకి మొదటిసారి చూసుకుంటే సరిపోతుంది. పెళ్లి చేసుకునే దానికి మొదటి ముహూర్తం చూసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతిసారి మొదటిసారి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా ఉంది అని చెప్పి ప్రతిరోజు మనం చూసుకునే దానికి అవసరం లేదు. ముఖ్యంగా ఈ కలికాలం, ఈ కలియుగంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అలాంటి దేవుడు నిర్ణయించినటువంటి కార్యక్రమాలకి మాత్రమే ముహూర్తం చూడాలి. గోప్రవేశానికో లేదా ఇద్దరిని ఒక కంపాటబిలిటీ చేయడానికో, ఒక భార్య ఒక భర్తని కలపడానికి, అంటే పెళ్లిగా ముందు వారు ఎక్కడో ఉంటారు, వీరెక్కడో ఉంటారు, వారిద్దరిని కలపడానికి, ఏకం చేయడానికి, వారి వల్ల మంచి సంతానం కలిగి లోక కళ్యాణార్థం కోసం చేసేదానికి, ఇవన్నీ సృష్టించడానికి, బ్రతికి బాగుపడటానికి, 7 తరాల పాటు చెప్పుకునేదాకా ఉండడానికి, లైఫ్లో ఎదగడానికి, ఇలాంటి వాటికి మాత్రమే ముహూర్తం చూసుకోవాలి. ఈ కలియుగంలో ఏంటంటే ప్రతి నిమిషము
ప్రతి గడియ కూడా మంచి ముహూర్తమే. కొన్ని కార్యక్రమాలు రాహుకాలంలో కూడా చేస్తారు. రాహుకాల దీపం వెలిగిస్తారు రాహుకాల దోషం పోవడానికి. మరి అది చెడు అవుతుంది, ఇది మంచి అవుతుంది కదా. అంటే రాహుకాలం కూడా మంచిదే. రాహుకాలంలో మీకు ఏదైనా కుజు దోషం రాహుకేతు దోషం ఏమి ఉంటే రాహుకాల దీపం 41 రోజులు పెట్టండి. ఖచ్చితంగా రాహుకాల దీపం పెడితే ఆ రాహుకి కేతువుకి సంబంధించినటువంటి దోషం పోతుంది. కాలసర్ప దోషం నాగదోషం కూడా కొంచెం మేర తగ్గుతాయి. అంటే అది మంచిదేనండి రాహుకాలం. మరి చెడు ఎక్కడ ఉంది? గుళిక కాలంలో మనకి ఏదైతే శుక్రదోషం కానివ్వండి, లేకపోతే కుజుడికి సంబంధించిన దోషం ఉంటే గుళిక కాలంలో దీపం పెడితే పోతుంది. గుళిక కాలంలో పాలాభిషేకం చేస్తే పోతుంది. ఇలా కొన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటిది మనలో ఉన్నటువంటి దోషాలు విముక్తి చేసుకునేందుకు కూడా ఈ ఒక గుళిక కాలాలు లేకపోతే శుభముహూర్తాలు లేకపోతే రాహుకాలాలు కూడా పనిచేస్తాయి. అది కూడా మంచిదన్నట్టే. అందుకని కలియుగంలో ప్రతి నిమిషము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కలియుగంలో ఏదైనా వెనక్కి తీసుకురావచ్చు, టైం వెనక్కి తీసుకురాలేము. అవును. వేరే లోకంలో అనుకోండి, అక్కడ టైం కావాలని వెనక్కి తీసుకురాస్తారు. కానీ మన లోకంలో కలియుగంలో ఏమవుతుందంటే వేరే యుగం ఉందనుకోండి, ఇప్పుడు త్రేతాయుగం ద్రౌపద యుగం ఉందనుకోండి, కాలాన్ని కూడా వెనక్కి తిప్పుతారు. కానీ మన కాలంలో అది లేదు, వెనక్కి వచ్చేదానికి లేదు. క్షణం పోయింది అంటే మళ్ళీ రాదు. అందుకని ప్రతి సెకండ్ మనం శ్వాస ఉన్నంత వరకు, శ్వాస పీల్చుకున్నంత వరకు కూడా మంచి సమయమే. ఎందుకు అంటే మీరు ఒక 5 నిమిషాల పాటు కాలం బాగలేదని శ్వాస ఆపండి, అంతే కదా. గుళిక కాలం ఉంది అని శ్వాస ఆపండి, లేదు కదా. అందుకని ప్రతి శ్వాస పీల్చుకునేందు వరకు కూడా మంచి కాలమే. దీని గురించి ముహూర్తాలు చూసుకునే అవసరం లేదు, ముహూర్తాలు పెట్టుకునే అవసరం లేదు. కాకపోతే జీవితంలో ఎదిగేందుకు, ముందు జన్మలు బాగుండేందుకు, తరతరాలు బాగుండేందుకు గ్రహాల సానుకూలత కావాలి. కాబట్టి ముహూర్తాలు చూసుకుని పెళ్లిళ్ళు చేస్తారు, ముహూర్తాలు చూసుకొని పిల్లలు పుట్టేందుకు కార్యక్రమాలు చేసుకుంటారు, ముహూర్తాలు చూసుకొని జాబ్కి వెళ్తారు. ఎందుకంటే లైఫ్లో సెటిల్ అయ్యి ఇంకొక తరం కూడా బాగుండాలి అని ఒక ఆలోచనతో, మొదటిగా చేసే పని బాగుండాలన్న ఒక ఆలోచనతో. అంతే తప్పితే ఇవన్నీ కూడా ప్రతిదానికి తుమ్మాలంటే ముహూర్తం చూసుకునే అవసరం లేదు, వాష్రూమ్కి వెళ్ళాలంటే ముహూర్తం చూసుకునే అవసరము లేదు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాష్రూమ్ వచ్చినప్పుడు వెళ్ళకపోతే స్టోన్స్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. ఇన్ఫెక్షన్స్, దాంతో పాటు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, ఈ చేతులకి వెళ్ళి కొంగర్లు పోతాయి. ఇలా కొంగర్లు పోయంటే దానివల్ల ఏదో ప్రాబ్లం అనుకుంటారు. ఈ ప్రాబ్లం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎట్లా వస్తుందంటే వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళకపోవడం వలన. మంచి ఏమో కానీ చెడు అవుతుంది. అందుకని ముహూర్తాలు అనేది చూసేదానికి మాత్రమే చూసుకుంటే ముహూర్త బలం అనేది చాలా గొప్ప విషయం. కానీ ప్రతి దాంట్లో చూసుకుంటే మూర్ఖత్వం. అంతే, ఇదొకటే. ఈ విషయాలు అందరికీ తెలియకుండా అంతే. కలియుగంలో మాత్రం ప్రతి సెకండు మంచి ముహూర్తమే. కలియుగం ఉన్నంత వరకు కూడా మనం మంచి పని చేయాలనుకుంటే ప్రతిదీ మంచి ముహూర్తమే. మీకు ఆకలేస్తుంది, లో బీపీ ఉంది, షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఇది సమయం మంచిది కాదు, తింటారా లేదా? తినాల్సిందే కంపల్సరీ. మంచిదే. ఇంకోటి ఏంటంటే కొంతమంది గ్రహణాల సమయంలో భుజించరు. అలాంటి సందర్భాల్లో అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, అదేంటి ప్రకృతి విరుద్ధంగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్, ముసలి వాళ్ళు, అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వారైతే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంతేగాని ప్రత్యేకించి ముహూర్తాలు చూసుకునే అవసరం అయితే లేదు, అటువంటి పరిస్థితి ఏర్పడదు. నిజంగా గురుగారు, ఇవన్నీ తెలియకుండా చాలామంది ఎన్నో పొరపాట్లు చేస్తూ ఆరోగ్య సమస్యలు చాలా వరకు తెచ్చుకుంటున్నారని చెప్పాలి. వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చక్కటి వీడియో అవుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.